ఫ్రెండ్స్, ఈ అనంత విశ్వంలో నిత్యం జరిగే అద్భుతాలను మనం మన కళ్ళతో చూడగలిగేవి కేవలం కొన్నిటిని మాత్రమే. మనకు అత్యంత దగ్గరగా ఉండే మన చంద్రుడి ఉపరితలాన్ని కూడా మనం మన కళ్ళతో స్పష్టంగా చూడలేము. అటువంటిది మనకు సుదూరంలో కనిపించే నక్షత్రాల యొక్క పరిమాణం, ఆ నక్షత్రాల చుట్టూ పరిభ్రమించే గ్రహాల గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు మనం ప్రస్తుతం తెలుసుకోగలుగుతున్నాము అంటే ఇది కేవలం టెలిస్కోప్ లాంటి అద్భుత సాధనం ద్వారానే సాధ్యం అవుతుంది. ఈరోజు మన వీడియోలో టెలిస్కోప్స్ అనేవి ఈ విశ్వ రహస్యాలను ఛేదించడానికి మన భూమి లాంటి మరో గ్రహ అన్వేషణకు ఎలా ఉపయోగపడుతున్నాయి, ఇప్పటి వరకు మానవుడిచే తయారు చేయబడిన అత్యంత శక్తివంతమైన టెలిస్కోప్స్ ఏవి, అసలు టెలిస్కోప్స్లో ఎన్ని రకాలు ఉన్నాయి, నాసా తొలిసారిగా ప్రయోగించబోతున్న బంగారంతో తయారు చేసిన టెలిస్కోప్ ప్రత్యేకతలు ఏంటి, మనం ఒక టెలిస్కోప్ కొనదలుచుకుంటే అతి తక్కువ బడ్జెట్లో మంచి టెలిస్కోప్ ఎక్కడ దొరుకుతుంది లాంటి ఎన్నో విశేషాలు ఈరోజు మనం తెలుసుకుందాం. టెలిస్కోప్ ఈ విశ్వంలో మన మూడవ కన్ను లాంటిది. భూమికి వందల వేల కాంతి సంవత్సరాల దూరంలో ఉండే నక్షత్రాలను, గ్రహాలను అధ్యయనం చేయడానికి మాత్రమే కాకుండా మన భూమి వైపు దూసుకువచ్చే గ్రహశకలాలను, ఆస్టరాయిడ్లను గుర్తించడానికి కూడా టెలిస్కోప్స్ ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. అంతరిక్షం గురించిన ఆసక్తి మన పూర్వీకులకు కూడా ఎంతో ఉండేది. కానీ అప్పట్లో సరైన సాధనాలు ఉండేవి కావు. ఎన్నో ఏళ్ల శ్రమ తరువాత 1608వ సంవత్సరంలో నెదర్లాండ్స్లో హ్యాన్స్ లిపర్షై మరియు జెచరియస్ జాన్సన్ల ద్వారా టెలిస్కోప్ తొలిసారిగా కనిపెట్టబడింది. కానీ వీరు టెలిస్కోప్కి సంబంధించిన పేటెంట్స్ కోసం దరఖాస్తు చేసుకోకపోవడంతో 1609లో గెలీలియోచే కనిపెట్టబడిన టెలిస్కోప్కి మొదటి పేటెంట్ హక్కు లభించింది. టెలిస్కోప్స్లో ముఖ్యంగా 3 రకాలు ఉంటాయి. అవి రిఫ్రాక్టివ్ టెలిస్కోప్స్, రిఫ్లెక్టివ్ టెలిస్కోప్స్ మరియు కెటోడియోప్ట్రిక్ టెలిస్కోప్స్. వీటిలో రిఫ్రాక్టివ్ టెలిస్కోప్స్ మొదటిగా కనిపెట్టబడినవి. ఈ టెలిస్కోప్స్ పూర్తిగా లెన్స్ ద్వారా పనిచేస్తాయి. ఇది ఆబ్జెక్ట్ నుండి వచ్చే కాంతిని సేకరించి దాన్ని ఇంకా ఎక్కువ ప్రకాశవంతంగా, స్పష్టంగా మనకు కనిపించే విధంగా చూపిస్తాయి. మనం రోజు వాడే లెన్స్ ఉండే కెమెరాలు, బైనాక్యులర్స్ ఈ రిఫ్రాక్టివ్ టెలిస్కోప్స్ ఆధారంగా తయారు చేయబడినవి. రెండవ రకమైన రిఫ్లెక్టివ్ టెలిస్కోప్స్ను ఎవరు కనిపెట్టారో తెలుసా? భూమికి గురుత్వాకర్షణ బలం ఉంది అని నిరూపించిన సర్ ఐజాక్ న్యూటన్. ఈయన కనిపెట్టిన రిఫ్లెక్టివ్ టెలిస్కోప్స్ వివిధ రకాలైన అద్దాల ద్వారా పనిచేస్తుంది. ఈ టెలిస్కోప్లో కర్వ్డ్ మిర్రర్స్ అంటే వంపు తిరిగి ఉండే అద్దాలను ఒక క్రమ పద్ధతిలో అమర్చి ఉంటారు. ఇందులో నుండి మనం ఆబ్జెక్ట్ను చూసినప్పుడు ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ అనేది టెలిస్కోప్లో ఉండే ఎన్నో అద్దాల ద్వారా రిఫ్లెక్ట్ అవుతూ ప్రయాణించి మన కంటికి స్పష్టంగా కనిపిస్తుంది. ఈ రకమైన టెలిస్కోప్స్ను అంతరిక్ష పరిశోధనలకు ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఎంతో ప్రసిద్ధి చెందిన హబుల్ టెలిస్కోప్ ఈ రిఫ్లెక్టివ్ టెలిస్కోప్స్ కేటగిరీకి చెందినది. ఇక మూడవ రకమైన కెటోడియోప్ట్రిక్ టెలిస్కోప్స్ ఆధునికమైనవి, ఖరీదైనవి కూడా. ఇందులో లెన్స్ మరియు మిర్రర్స్ రెండూ ఉంటాయి. అంతేకాకుండా ఈ టెలిస్కోప్కి ఒక స్మార్ట్ ఫోన్ లాంటి పరికరం ఒకటి ఫిక్స్ చేసి ఉంటారు. దీని ద్వారా మనం టెలిస్కోప్కి సంబంధించిన సెట్టింగ్స్ను తేలికగా సరిచేసుకోవచ్చు. ఇటువంటి టెలిస్కోప్ బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ దగ్గర ఉండేది. ఈ టెలిస్కోప్ పేరు మేడే LX600. దీని ఖరీదు 15 లక్షల రూపాయలు. సుశాంత్ ఈ టెలిస్కోప్తో నక్షత్రాలను, గ్రహాలను చూడడానికి చాలా ఇష్టపడేవాడు. ముఖ్యంగా శాటర్న్ యొక్క రింగ్స్ను ఎంతో ఆసక్తిగా గమనించేవాడు. ఈ టెలిస్కోప్లో ఉండే మరో ప్రత్యేకత ఏంటంటే ఇందులో స్టార్ లాక్ అనే టెక్నాలజీ ఉంటుంది. మనం ఏ గ్రహాన్ని చూడాలనుకుంటున్నామో స్క్రీన్పై సెలెక్ట్ చేసుకుంటే టెలిస్కోప్ ఆటోమేటిక్గా GPS ఆధారంగా కదులుతూ ఆ గ్రహాన్నే ఫోకస్ చేస్తుంది. అంతేకాకుండా మన అవసరం లేకుండానే గ్రహం కదిలే దిశను బట్టి టెలిస్కోప్ కూడా కదులుతూ ఆ గ్రహాన్నే ట్రాక్ చేస్తుంది. మన భూమిపై ఉండే అతిపెద్ద స్పేస్ టెలిస్కోప్స్ విషయానికి వస్తే వీటిల్లో మొదటిది లార్జ్ సినాప్టిక్ సర్వే టెలిస్కోప్. ఈ టెలిస్కోప్ చిలీలో ఉంది. దీన్ని నక్షత్రాలు తమ జీవితకాలంలో ఎలా మార్పులు చెందుతూ ఉన్నాయి అనే దాన్ని అధ్యయనం చేయడానికి ఉపయోగిస్తున్నారు. రెండవది సౌత్ ఆఫ్రికన్ లార్జ్ టెలిస్కోప్. ఈ టెలిస్కోప్ సౌత్ ఆఫ్రికాలో ఉంది. ఈ టెలిస్కోప్ను కదల్చడానికి వీలు లేకుండా భూమికి దక్షిణ భాగంలో ఉన్న సౌతర్న్ హోమోస్పియర్ వైపు మాత్రమే ఉండే నక్షత్రాలను అధ్యయనం చేయడానికి ఉపయోగిస్తున్నారు. మూడవది ఈ ప్రపంచంలోనే అతి పెద్దది అయిన రేడియో టెలిస్కోప్. దీని పేరు అరెసిబో అబ్జర్వేటరీ. దీన్ని 1963లో నిర్మించారు. కోట్ల కిలోమీటర్ల దూరం నుండి వచ్చే రేడియో సిగ్నల్స్ ను కనిపెట్టడానికి ఈ టెలిస్కోప్ ను ఉపయోగించేవారు. కానీ 900 టన్నుల బరువైన ఈ భారీ టెలిస్కోప్ ను నిర్మించి
చాలా కాలం అయిపోవడంతో 2020 డిసెంబర్ 1న దీని రోప్స్ యొక్క పటుత్వం కోల్పోవడంతో ఇది కూలిపోయింది. ప్రస్తుతం ఈ ప్రపంచంలోనే అతిపెద్ద టెలిస్కోప్ విషయానికి వస్తే దాని పేరు 500 మీటర్ అపర్చ్యూర్ స్పిరికల్ టెలిస్కోప్. ఇది కూడా ఒక రేడియో టెలిస్కోప్. ఇది చైనాలో నిర్మించబడింది. దీని వెడల్పు 500 మీటర్లు అంటే 1/2 కిలోమీటర్ ఉంటుంది. ఈ టెలిస్కోప్ ను పచ్చటి పర్వతాల మధ్య నిర్మించారు. ఈ ప్రదేశం చూడడానికి చాలా అందంగా ఉంటుంది. భూమిపైన మాత్రమే కాకుండా అంతరిక్షంలో కూడా, అంటే భూమికి కొన్ని వందల కిలోమీటర్ల ఎత్తులో ఉండి భూమి చుట్టూ పరిభ్రమిస్తూ ఎన్నో టెలిస్కోప్లు నిరంతరం ఈ విశ్వంలో ఉండే కోట్ల నక్షత్రాలను కనిపెట్టడమే కాకుండా వాటి చుట్టూ పరిభ్రమించే గ్రహాలను, ఎన్నో పాలపుంతలను, నెబ్యులాలను నిరంతరం గమనిస్తూనే ఉన్నాయి. ఈ స్పేస్ టెలిస్కోప్స్లో అతి ముఖ్యమైనదిగా చెప్పుకునేది హబుల్ స్పేస్ టెలిస్కోప్. ఈ టెలిస్కోప్ను నాసా మరియు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ 1990లో ప్రయోగించారు. ఈ టెలిస్కోప్ భూమి నుండి 600 కిలోమీటర్ల ఎత్తులో ఉండి నిరంతరం ఈ విశ్వాన్ని జల్లెడ పడుతూనే ఉంది. దీన్ని ప్రయోగించి 30 ఏళ్లు అయినప్పటికీ ఈ టెలిస్కోప్ ప్రస్తుతానికి కూడా వాడుకలోనే ఉంది. కానీ మధ్యలో ఎన్నోసార్లు నాసా శాస్త్రవేత్తలను పంపి ఈ టెలిస్కోప్ లెన్సులను, స్పేర్ పార్ట్స్ను మార్చడం చేశారు. హబుల్ టెలిస్కోప్ ఇప్పటి వరకు 100 కోట్లకు పైగా గెలాక్సీలను గుర్తించింది. మొత్తం మీద హబుల్ తన మొత్తం జీవితకాలంలో మరో 100 కోట్ల గెలాక్సీలను కనిపెట్టబోతుంది అని అంచనా. హబుల్ టెలిస్కోప్ కంటితో ఈ విశ్వాన్ని చూసే అవకాశం నాసా మనందరికీ కల్పిస్తుంది. మనలో ఎవరైనా హబుల్ టెలిస్కోప్ ద్వారా ఈ విశ్వాన్ని చూడాలనుకుంటే నాసా వెబ్సైట్లోకి వెళ్ళి హబుల్ అబ్జర్వేటరీ టైమ్ అనే లింక్ ద్వారా మన వివరాలు ఫిల్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇక ఈ ప్రపంచంలోనే అతి పెద్దదైన బంగారంతో తయారు చేయబడిన జేమ్స్ వెబ్ టెలిస్కోప్ గురించి తెలుసుకుందాం. ఈ టెలిస్కోప్ను నాసా 2021లో ప్రయోగించబోతుంది. ఈ ప్రాజెక్ట్ మొత్తం వ్యయం $1000 కోట్ల, అంటే మన కరెన్సీలో సుమారు 73,000 కోట్ల రూపాయలు. బంగారంతో చేయబడిన టెలిస్కోప్ అంటే ఎన్ని కిలోల బంగారం వాడారో అనే సందేహం మనందరికీ కలగవచ్చు. కానీ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ తయారు చేయడానికి వాడిన బంగారం బరువు కేవలం 48 గ్రాములు మాత్రమే. ఎందుకంటే బంగారానికి ఉన్న అతి ముఖ్య లక్షణం ఏంటంటే మనం కేవలం కొన్ని గ్రాముల బంగారాన్ని పలుచటి పొరలాగా చేసి మొత్తం ఒక ఫుట్బాల్ గ్రౌండ్ అంత స్థలాన్ని పూర్తిగా కప్పవచ్చు. జేమ్స్ వెబ్ టెలిస్కోప్లో బంగారాన్ని వాడడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే బంగారం స్పేస్లో ఉండే హై ఎనర్జీ రేడియేషన్ మరియు అత్యంత చల్లటి పరిస్థితుల్లో ఒక షీల్డ్ లాగా పనిచేస్తుంది. మనం గమనించినట్లయితే మన ఇస్రో శాస్త్రవేత్తలు కూడా శాటిలైట్లను ప్రయోగించేటప్పుడు శాటిలైట్ చుట్టూ గోల్డ్ కోటెడ్ ఫాయిల్ను అమరుస్తారు. మనలో కూడా ఎంతో మందికి అంతరిక్షంలో ఉండే నక్షత్రాలను, మన సౌర కుటుంబంలో ఉండే గ్రహాలను చూడాలనే ఆసక్తి ఉంటుంది. అలాంటి వారి కోసం మార్కెట్లో ఎన్నో బేసిక్ టెలిస్కోప్స్ అందుబాటులో ఉన్నాయి. అమెజాన్, ఫ్లిప్కార్ట్లో జస్ట్ 3000 లోపు ఎన్నో మంచి రిఫ్రాక్టివ్ అంటే లెన్స్ సహాయంతో పనిచేసే టెలిస్కోప్స్ అందుబాటులో ఉన్నాయి. టెలిస్కోప్స్లలో మనకు 50x మ్యాగ్నిఫైడ్ జూమ్ కెపాసిటీ ఉంటే మనం శనిగ్రహం యొక్క రింగ్స్ను కూడా స్పష్టంగా చూడగలం. కానీ మనకు 2-3 వేల రూపాయల లోపు 90x మ్యాగ్నిఫైడ్ జూమ్ కెపాసిటీ ఉండే టెలిస్కోప్స్ అతి తక్కువ బడ్జెట్లో దొరుకుతున్నాయి. మీకు గనుక ఆసక్తి ఉంటే ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. నా దగ్గర ఉండే టెలిస్కోప్ పేరు ఫెన్రీ 30070M. దీన్ని నేను దుబాయ్లో పర్చేస్ చేశాను. దీని ధర అమెజాన్లో కేవలం 2000 రూపాయలు మాత్రమే. ఈ టెలిస్కోప్ 150x జూమ్ కెపాసిటీ కలిగి ఉండడంతో చంద్రుడు మరియు సౌర కుటుంబంలో ఉండే గ్రహాలు అన్నీ స్పష్టంగానే కనిపిస్తాయి. ఈ టెలిస్కోప్తో పాటు మనకు ఎన్నో రకాల లెన్స్లు, ట్రైపాడ్ స్టాండ్ మరియు చంద్రుడిని చూడడానికే ప్రత్యేకంగా మూన్ లెన్స్ ఇలాంటి ఎన్నో పరికరాలు లభిస్తాయి. ఈ టెలిస్కోప్ను ఫిక్స్ చేయడం కూడా చాలా తేలిక. కానీ రిఫ్రాక్టివ్ టెలిస్కోప్ల లెన్స్ టెలిస్కోప్ పైన ఉంచాల్సి రావడంతో సరిగ్గా ఫోకస్ చేసి చూడడానికి కొంచెం కష్టపడాల్సి వస్తుంది. అదే రిఫ్లెక్టివ్ టెలిస్కోప్స్తో గ్రహాలను, నక్షత్రాలను చూడడం చాలా తేలికే. కానీ ఈ టెలిస్కోప్స్ ధర 50,000 రూపాయల నుండి మొదలై లక్షల్లో ఉంటుంది. కాబట్టి మనకు తక్కువ బడ్జెట్లో దొరికే బేసిక్ టెలిస్కోప్ సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మన తర్వాతి వీడియోలో మనం మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే ఫ్యాక్ట్స్ అండ్ ఫన్ యూట్యూబ్ ఛానల్తో పాటు మన మరో ఛానల్ జస్ట్ తెలుసుకుందాంను కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.